ఇటు తెలుగుదేశం పొత్తుల వల్ల సంకీర్ణం ఏర్పడాల్సి వచ్చింది. 240కే రావాల్సి వచ్చింది. అది ఒక పెద్ద మైనస్ వీళ్ళకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దఫా రావాలి అక్కడ. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించాలి వీళ్ళు. మొన్న దాని దెబ్బతోనే అఖిలేష్ యాదవ్ ఇక మేమే గెలిచామంటున్నాడు, మాదే కథ అని చెప్తున్నాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తారన్నటువంటిది ఆసక్తిగా ఉంది. అది గెలిస్తే ఇవన్నీ కథలు మారిపోతాయి. 2/3 వెంటనే ఇప్పుడు అవి కూడా వచ్చేస్తాయి. దాన్ని ఏమంటారు, మహిళా రిజర్వేషన్, సీట్ల పెంపు అయ్యప్పుడు అవసరమైతే డిఎంకే కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చేస్తే, నిజంగా ముందు వచ్చేస్తే నార్త్ లో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినట్టు ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, తృణమూల్ కాంగ్రెస్ లో ఎంపీలు అవతలకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపు డిసెంబర్ కథ ఏంటి అనేది తేలిపోతుంది. అంటే ఆ ఎఫెక్ట్ సౌత్ మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కర్ణాటక మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళకున్న పరీక్ష అదే. ఒకటి సార్, అంటే ఈ 2 దశల్లో జరిగితే పదవీ కాలం ఒకవేళ పెంచితే ఓకే కొన్ని రాష్ట్రాలు, అదే కుదింపు అనేది అక్కడ ఇబ్బంది అవుదా, యాక్సెప్ట్ చేస్తాయా? అంటే 34లో 2వ దశలో పెట్టినప్పుడు కొన్ని ముందుకు రావాల్సి వస్తుంది, అంటే వాళ్ళు కొంత పదవీ కాలాన్ని వదులుకోవాల్సి వస్తుంది కొన్ని రాష్ట్రాలు. అదేం కాదు, మామూలుగా మనకున్న రూల్ ప్రకారం కూడా దాన్ని ఏమంటామంటే 6 నెలల ముందు కానీ 6 నెలల తర్వాత పెట్టకూడదు, 6 నెలల లోపు ఎప్పుడైనా పెట్టచ్చు. అంటే ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే